తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. మనం ఈరోజు రైతు సోదరులందరూ గమనించాల్సింది, మనకు పంట బాగా పండింది, రైతుల మనసులో సంతోషం ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా మీరందరూ గమనించాల. ఇది మంచి ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. ఈ రైతుల ప్రభుత్వం అని ఎందుకంటున్నానంటే, గత ప్రభుత్వంలో 19-24 మధ్యలో రైతుల్ని పూర్తిగా పట్టించుకోకపోవడం, ఈ రోజు మన ప్రభుత్వం వస్తానే చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా సంస్కరణలు తీసుకొని మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ గాని, స్ప్రింక్లర్ ఇరిగేషన్ గాని, ఫార్మ్ మెకనైజేషన్ అంటే మళ్ళా మనకు ట్రాక్టర్లు గాని లేకపోతే గోరు గుంటిగా ఇటువంటి అన్ని మళ్ళా రైతులకు రీఇనిషియేట్ చేసి రైతులకు ఉపయోగపడే విధంగా, రైతులకు చేయూతనిచ్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి మీరు వ్యత్యాసం గమనించాల. మరి ముఖ్యంగా మనమందరం రాజకీయాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఒక సైడు ఈ ప్రభుత్వం మనం మంచి చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సూపర్ 6 ని పూర్తి చేసి ముందుకు వెళ్తుంటే, ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే మన ప్రభుత్వం పైన నిందలు ఆరోపణలు చేస్తా ఉంది. ఒక సైడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ భాషను చూసాం, ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నా కూడా వాళ్ళ భాష అదే తీరుగా ఉంది. మీరు ఇవన్నీ గమనించాలా. ఇది చెడు, ఏదైనా ఎవరైనా మాట్లాడితే చెడు తొందరగా ప్రజలకు పోతుంది, కానీ మంచి అనేది కొంచెం నిదానంగా పోతుంది. కానీ మనం మంచి చేసే ప్రభుత్వం, మనందరం ఇక్కడికి వచ్చిన రైతు సోదరులు గాని, పార్టీ నాయకులు గాని, కూటమి నాయకులు గాని, ప్రతి ఒక్కరు ప్రభుత్వం, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసే మంచి పనులను మీరు ప్రజల్లోకి తీసుకొని పోయి ఖచ్చితంగా విశ్లేషణ చేసి మౌత్ క్యాన్వాస్ చేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక సైడ్ అంబటి రాంబాబు గారు కానీ, మనందరం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మనమందరం పూజిస్తాం, ఏదన్నా మొక్కులు తీర్చుకుంటాం మనకు మంచి జరిగితే. అటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు చిత్రపటాన్ని చెప్పులతో కౌన్సిల్లో ప్లేకార్డులతో పట్టుకొని ఈరోజు నిరసన తెలిపి ఒక అపహాసం చేస్తున్నారు. భయం భక్తి లేదు. ఎందుకంటే ఒకటే వెంకటేశ్వర స్వామి అంటే అందరికి ఒక భక్తి, ఒక శ్రద్ధలతో అందరూ పూజించుకుంటారు. అటువంటి దాన్ని కూడా వెంకటేశ్వర స్వామిని కూడా వాళ్ళు రాజకీయాలకు వాడుకుంటున్నారు ఈ ప్రభుత్వం. కానీ ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన మోడీ ప్రధానమంత్రి గారు ఈ రోజు ఇద్దరి ఆధ్వర్యంలో ఈ రోజు శనగలు కొనుగోలు 5,875 రూపాయలను మనం రైతులకు సోదరులకు అందిస్తున్నారంటే నిజంగానే ఇది మనందరము గట్టిగా కర్తాలతో వాళ్ళందరికీ అభినందన కలపాలని సందర్భంగా తెలియజేస్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కటి ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మీరందరూ మంచి చేసే ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోవాలని ప్రతి ఒక్క రైతు సోదరులు, 3 మండలాల నుంచి వచ్చిన రైతు సోదరులు ఈ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని ప్రతి మండలానికి, అంటే జమ్నూరు మండలానికి కొన్నతోట మల్లికార్జున గారిని పెట్టినాము. అట్లనే ఇన్ఛార్జ్ గా మన పెదమూడెం మండలానికి పురుషోత్తం రెడ్డిని పెట్టినాము, చిన్నమూడెం. మళ్ళా మైలవరం మండలానికి వచ్చేసి దన్నవాడ పాపిరెడ్డిని పెట్టినాము. ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకు కూడా ఎంతమంది వచ్చినా కూడా ఇది దాదాపు 3 నెలల ప్రోగ్రాము. కానీ ఇక్కడ వీళ్ళు మార్కెట్ యార్డ్ చైర్మన్ అడిగితే ఇది ఒక 20 రోజుల నుంచి నెల రోజుల లోపలనే అయిపోతుంది అంటారు. కానీ ఇది 3 నెలల ప్రోగ్రామ్. ఈ 30 రోజులు కూడా ఎంతమంది రైతులు వస్తే అంతమందికి భోజన వసతి కూడా మధ్యాహ్నం పూట ఇక్కడ కల్పించే విధంగా మేము ఇప్పుడు తాగునీరు కూడా ఇక్కడ పెట్టి ఖచ్చితంగా రైతులకు మేము ఉపయోగపడే విధంగా మమ్మల్ని మీరందరూ గుర్తు పెట్టుకొని మీరందరూ ఆశీర్వదించాలని కూడా భవిష్యత్తులో మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ.